ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి ఒక కుటుంబం అని, మరో 15 ఏళ్లు ఏపీలో అధికారంలో ఉంటామని పవన్ చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని పవన్ అన్నారు. అటు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టిన వైసీపీ ఎమ్మెల్యేలను సభలోకి రానివ్వమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజలకి మేము ద్రోహం చేసినాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము ఇట్లా అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అవి మన ఇంటి విషయాలు, అవన్నీ మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి అధికారం రాదు. ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష. మంచి పరిపాలన అందించాలంటే జవాబుదారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష. ప్రతిపక్షం అనేది లేదు. నేను చెప్పాను, మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షం కూర్చున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు. మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు. మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష. అక్కడ ప్రాసెస్ ఉంది, అక్కడ ఫెసిలిటీ ఉంది, అక్కడ సౌలభ్యం ఉంది. మీరందరూ తలా ఒక కాంట్రిబ్యూషన్ చేసుకుని సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్లేసి పంపిస్తాం అధ్యక్ష. గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వింటూ ఉండేవాళ్ళం. విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది. ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష. ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే, నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటకకి వెళ్ళాను అధ్యక్ష. వెళ్తే అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ అని మాకు మీ వల్ల 160 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల. నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే, మనకి పచ్చని మన ఎర్రచందనం చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి. అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని 2 విడతలుగా ఒకసారి 100 కోట్లు ఇంకోసారి 25 కోట్లు మన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయింది అధ్యక్ష. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా తెలియదు అధ్యక్ష. ఇంకా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పకలే, 77 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అనేకనంతం జరిగిపోయింది, ఆయన పట్టించుకునే మైండ్లో లేడండి. అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా ఉండుంటే, ఆ రోజు వెళ్లకుండా కానీ ఉండుంటే ఈ విషయం ఎప్పటికీ బయటకు వచ్చినది కాదు అధ్యక్ష. ఇలాంటి ఎన్ని జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి, ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా 77 ఎకరాలు అధ్యక్ష, 77 ఎకరాల అటవీ భూమిని వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి 77 ఎకరాలు మనం సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. తిరిగి దానికి తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటాం.